మందిరం పని చేస్తుండగా, ఇంకా యెరూషలేము గోడలు కడుతూ ఉండగా, గొప్ప పని చేస్తూ ఉండగా ఏమన్నారంటే, ఎంతసేపు గోడలు కడతా ఉంటావా? ఎప్పుడు ఆ యొక్క పని చేస్తూనే ఉంటావా? ఇంకా వేరే వ్యాపకాలేమి ఉండవా? కాసేపు ఎక్స్కర్షన్‌కి, కాసేపు తినటానికి రావా? విందుకు రావా? వినోదానికి రావా? మాట్లాడుకుంటానికి రావా? రాజకీయ నాయకుల సభలో పాల్గొనవా? ఏమంటున్నాడు? ఎప్పుడు ఆ మందిరంలో ఉంటావేంటి? ఎప్పుడు ఆ ప్రార్థన గదిలో ఉంటావేంటి? ఎప్పుడు ఆరాధన గదిలో ఉంటావేంటి? ఎప్పుడు ఉపవాసాల మధ్య ఉంటావేంటి? కాస్త లోకం రుచి కూడా అనేవాళ్ళు లేరా? ఇంకా ఏమంటారో తెలుసా? ఆ! ఏమంటారంటే, సమాజ సేవ చేయాలంటే కాస్తో కూస్తో రాజకీయం కూడా నేర్చుకోవాలి. రాజకీయ నాయకులతో కూడా సహవాసాన్ని చేయాలి. ఒక్కడివే చేయలేనిది రాజకీయ పలుకుబడి, రాజకీయ అండా, ధనవంతుల అండా ఉంటే గనక ఇంకా త్వరగా నీవు చేయగలవు అని రాజకీయ నాయకులతో కలిసేవాళ్ళు లేరా? మా ఒక్కడివే వ్యక్తిగా చేయలేని పనిని సంస్థగా చేద్దాము. ఒక్కడివే చేయలేని పనిని రాజకీయ పలుకుబడితో చేద్దామని కొన్నిసార్లు ఆహ్వానాలు వస్తాయి, కొన్నిసార్లు ఆఫర్లు వస్తాయి. ఈసారి పోటీలో పాల్గొంటావా? కార్పొరేట్ నిలబడతావా? ఒక్కడివే చేయలేని పని, అధికారం ఉంటే త్వరగా అనేవాళ్ళు లేరమ్మా? వ్యక్తిగా చేయలేని ఏం చేయొచ్చంట? ఒక కార్పొరేట్ నిలబడి, ఒక ఎమ్మెల్యేగా నిలబడి, ఒక ఎంపీగా నిలబడి దీనికంటే స్పీడ్గా చేయొచ్చు అని చెప్పి ఆ మాటలు విన్నటువంటి కొంత దైవజనులు ఏం చేస్తున్నారంటే, ప్రార్థనేమో ఒకప్పుడేమో ఈ ఆలోచన రానప్పుడేమో, ఎప్పుడు ప్రార్థనా గదిలో, మందిరంలో, ప్రార్థనలో, ఆరాధనలో, పరిశుద్ధతలో ఉండేటువంటి దైవజనులు ఏం చేస్తున్నారంటే, మనం కూడా మంచి పనే చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే సమాజ సేవ ఎవరితో కలిసి, దేవుని సేవ కాస్త ఏమైపోయిందమ్మా ఇప్పుడు, సమాజ సేవ ఎక్కువైపోయింది. ఆ సమాజ సేవ చేయాలంటే ఎవరితో కలవాలి? సమాజంలో పలుకుబడి కలిగినటువంటి ధనవంతులు, బలవంతులు, అధికారం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో కలిస్తే ఒక్కడే చేయలేని పనిని వారితో కలిసి రోడ్లు వేపిస్తా, వారితో కలిసి డ్రైనేజీ కనెక్షన్లు ఇప్పిస్తా, వారితో కలిసి నేను స్టేజ్ మీద ఏ స్టేజీ, సువార్త కూడికలైన స్టేజ్ మీద ఎక్కాల్సిన నీవు రాజకీయ నాయకుల స్టేజ్ మీద నిలబడినప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను మంచే చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నెమ్మదిగా బైబిల్ స్టడీ ఆగిపోయింది అక్కడ, నెమ్మదిగా ఉపవాస ప్రార్థనలు ఆగిపోతాయి అక్కడ, ఎవరో ఒక పాస్టర్ అపాయింట్మెంటు. ఎందుకంటే నేను ఇక్కడ మందిరంలో చేయలేని పని అక్కడ ఇంకా త్వరగా ఎక్కడ రాజకీయ నాయకుల స్టేజ్ మీద నుంచి త్వరగా అని దైవజనులు లేరా? వాళ్ళు పార్టీ పెట్టట్లేదా?